హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు కూరలు వేరేగా లేనప్పుడు ఒక చట్నీ ఉంటే చాలు, మన కడుపు నిండా అయితే తినేస్తాము. దాంతో ఒకటి ఈ బీరకాయ చట్నీ అనమాట. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనకు వేరే కూరలు కూడా అవసరం లేదు. ఈ చట్నీతోనే మజ్జిగలోకి కానివ్వండి, లేదంటే ఒట్టన్నంలో కూడా హ్యాపీగా అయితే తినేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ ఒక బాండవలు అయితే పెట్టుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వేరుశనగలు అయితే వేసుకొని వేపుకోవాలన్నమాట. మంటను సిమ్లో పెట్టుకొని వేరుశనగలు వేయించుకొని అవైతే తీసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు 1 స్పూను, అలాగే పచ్చనగపప్పు కూడా 1 స్పూన్ వేసుకొని ఈ రెండు కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి, మీ టేస్ట్కి తగ్గట్టు, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని యాడ్ చేసుకొని ఇవి రెండు కూడా కాస్తంత వేగేంత వరకు వేపుకోవాలి. సేమ్ అలాగే కట్ చేసుకున్న ఒక 2 మీడియం సైజ్ టమోటాస్ కూడా వేసుకున్నాను. ఈ టమోటాలు మనకు పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి, కాస్తంత మెత్తబడేంత వరకు కూడా వేపుకుంటే సరిపోతుంది. దీంతోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర వల్ల చట్నీలో మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. టమాటా కాస్తంత మెత్తబడిన తర్వాత బీరకాయ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ బీరకాయను కూడా యాడ్ చేసేసుకొని ఈ మొత్తంలో కలిసేటట్టుగా కూడా మనమైతే వేపుకుంటూ ఉండాలి. దీంతో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మంచి టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట, మంచి కలర్ అయితే ఉంటుంది ఈ బీరకాయ చట్నీకి. సో పసుపు అంతా కూడా ఈ మొత్తానికి కలిసేటట్టుగా కూడా ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకొని బీరకాయ టమోటా పూర్తిగా మగ్గేంత వరకు కూడా మనమైతే మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. సో మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి అయితే కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. బీరకాయలో నుంచి వాటర్ అయితే ఫామ్ అవుతుందండి. అప్పుడు ఒక గుప్పెడంత కొత్తిమీర వేసేసి, కొత్తిమీర కూడా ఆకు మెత్తబడేంత వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మనమైతే చక్కగా ఉడికించుకోవాలి. ఒక 3 మినిట్స్కి అంతా కూడా మొత్తం ఉడికిపోతుందండి. మనకు ఆకు కూడా ఎక్కడ ఏం కనిపించదు. సో ఈ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని, మనం ముందుగానే వేరుశనగలు అయితే వేయించి పెట్టుకున్నాం కదా, ఆ వేరుశనగల్ని మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒక పల్స్ మోడ్ అయితే ఇచ్చేసుకొని వేరుశనగల్ని ఇట్లాగైతే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ వేయించి పెట్టేసుకున్నాం కదా, సో అదంతా కూడా ఈ మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీంతోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసేసుకునేసి మూత పెట్టేసుకొని కాస్త మెత్తగా అయ్యేంత వరకు కూడా మనమైతే దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా మనకు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. దీంతో ఎక్స్ట్రాగా మనం వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఫామ్ అవుతుంది కదా బీరకాయ టమాటాలో, సో ఆ వాటరే మనకు సరిపోతుందన్నమాట. మనం వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చట్నీని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకున్నాను. మనం ఇందాక అవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, సేమ్ అదే బాండవుల్లో మనం బీరకాయకి ఇప్పుడు తాలింపు అయితే యాడ్ చేసుకుందాము. సో తాలింపు కోసం బాండవుల్లో నూనె అయితే వేసేసి, నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసేసి ఇవన్నీ కాస్తంత వేగిన తర్వాత మనం ముందుగానే చట్నీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ చట్నీలోకి ఈ తాలింపునంతా కూడా వేసేసి మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందా లేదని చెక్ చేసుకొని, ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే అయితే యాడ్ చేసుకోండి. అంతే, మనకు బీరకాయ చట్నీ అయితే త్వరగా రెడీ అయిపోతుందండి. అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.